మాంసం తినేవారి పూజను ఆ భగవంతుడు అంగీకరిస్తాడా? ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు సత్యభామకు చెప్పిన ఒక పురాణ కథ ద్వారా మాంసం తినడం మనుషులకు ఎంతవరకు సరైనది, ఎంతవరకు తప్పు అని వివరించే ప్రయత్నం గురించి తెలుసుకుందాం. భగవానుడే స్వయంగా మాంసం తినేవారి గురించి ఏం చెప్పారు, వారికి పరలోకంలో ముఖ్యంగా నరకలోకంలో ఎలాంటి కఠినమైన శిక్షలు విధించబడతాయి, అలానే మాంసం తినని వారికి ఏం లభిస్తుంది, మాంసం తినడం మానేసిన వారికి భగవానుడు ఏం ప్రసాదిస్తాడు, అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందామా? లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీరు మాంసం తింటున్నా తినకపోయినా, లేదా తిని ఇప్పటి నుండి మానేస్తానని అనుకుంటున్నా సరే, భగవానుడు మీకు ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తాడో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది చివరి వరకు వింటే మీకే తెలుస్తుంది. ఇందులో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక గొప్ప సత్యం అనేది దాగి ఉంది. అది అందరికీ కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు త్రిలోకాల అధిపతి తన దివ్యమైన ఐశ్వర్యవంతమైన ద్వారకా నగరంలో రత్నాలతో జడితమైన సింహాసనంపై విరాజమానంగా ఉన్నారు. ఆయన ముఖంపై దివ్యమైన తేజస్సు వెలిగిపోతుంది. ఆయన తన లీలల ద్వారా సమస్త చరాచర జగత్తు యొక్క కళ్యాణం కోసం పనిచేస్తున్నారు. అప్పుడు ఆయన ప్రియమైన భార్య మహారాణీదేవి సత్యభామ అత్యంత ఆందోళనతో, గుండెల్లో గొప్ప గందరగోళంతో ఆయన దగ్గరకు వచ్చింది. ఆమె ముఖంపై విచారం, మనసులో లోతైన కలవరం స్పష్టంగా కనిపించాయి. శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ వైపు చూసి ఆమె మనసులోని వ్యధను తక్షణం గ్రహించారు. సత్యభామ రెండు చేతులు జోడించి భగవాన్ని ఇలా అడిగారు: ఓ ప్రభు, త్రిలోకినాథ, ఈరోజు నేను నా సకులతో ద్వారకా నగరంలోని వివిధ రాజమార్గాల్లో ఉద్యానవనాల్లో సంచరిస్తుండగా నా గుండెను కలిచివేసిన ఒక దృశ్యం చూశాను. కొంతమంది దుష్టులు, నిర్ణయంలో వివేకం లేని మనుషులు చిన్న చిన్న అసహాయ నిరపరాధ జీవులను అత్యంత క్రూరంగా చంపి వాటిని ఆహారంగా చేసుకుంటున్నారు. ఆ జీవుల కాటర దృష్టి, ఆ జీవుల వేదన, వాటి కేకలు ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతున్నాయి. ప్రభు, ఈ దృశ్యం చూసిన తర్వాత నా మనసులో ఒక లోతైన ప్రశ్న వచ్చింది. ఒక గొప్ప జిజ్ఞాస ఉద్భవించింది. దానికి సమాధానం మీరు తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు. దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పి నా మనసుని శాంతపరచండి. నా ఈ ప్రశ్న ఇది: ఈ చిన్న చిన్న నిరపరాధ మూగజీవులను చంపి వాటి మాంసం తినడం అది మంచిదా, పుణ్యమా, పాపమా? కొంతమంది దీన్ని అవసరమని చెబుతారు, మరికొంతమంది దీన్ని ఘోరమైన పాపమని అంటారు. మరి ఈ విషయంలో నేను సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక సత్యభామ ప్రశ్న యొక్క గాంభీర్యాన్ని గ్రహించి శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతో ఇలా అంటారు: ఓ దేవి, నీ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఈ యుగంలో సరైనది ఈ ప్రశ్న. ఈ రోజుల్లో చాలామంది మనుషులు మనసులో ఉదయిస్తుంది. నేను నీ ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకపోయినా ఒక అద్భుతమైన పురాణ కథ ద్వారా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. విను. ఈ కథను పూర్తిగా విన్న తర్వాత మాంసం తినడం పాపమా, పుణ్యమా, దాని ప్రభావం మనిషి జీవితంపై, పరలోకంపై ఎలా ఉంటుందో నీకు స్వయంగా అర్థమవుతుంది. ఈ మాటలు విని సత్యభామ కళ్ళల్లో ఉత్సాహం యొక్క స్ఫురణ కనిపించింది. ఆమె గొప్ప భక్తితో, ఆసక్తితో ఇలా అంది: ప్రభు, దయచేసి త్వరగా నాకు ఆ కథను చెప్పండి. మీ దివ్యమైన నోటి నుండి అమృతమైన కథను వినడానికి నేను చాలా ఆతృతగా ఉన్నాను. మీ వాక్కు నుండి వచ్చే ప్రతి మాట అమృతం లాంటిది, అన్ని సందేహాలను నాశనం చేస్తుంది. ఇక శ్రీకృష్ణ భగవానుడు కథను చెప్పడం ఆరంభించారు. ఓ సత్యభామ, పూర్వకాలంలో చంద్రపురం అనే ఒక సమృద్ధమైన అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం ప్రకృతి ఒడిలో ఆనందంగా వెలజిల్లేది. ఇక అక్కడి ప్రజలు చాలా శాంతితో జీవనం సాగించేవారు. ఆ గ్రామంలో ఒక అత్యంత ధనవంతుడైన వ్యక్తి నివసించేవారు. ఇక అతని వద్ద అపార సంపద, పెద్ద పెద్ద పొలాలు, ధాన్యాగారాలు, బంగారం, వజ్రాలు, ముత్యాలు, ఆభరణాలు, ఏ వస్తువు కొరత లేని వైభవ జీవనం సాగించేవారు. ఒకరోజు ఆ ధనవంతుడు తన పుణ్యకర్మలను పెంచుకోవడానికి మోక్షకాంక్షతో తీర్థయాత్రకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక అక్కడికి వెళ్లే ముందు తన పుణ్య ఫలితాన్ని పెంచుకోవడానికి, గ్రామస్తుల ఆశీస్సులు పొందడానికి తన ఇంట్లో ఒక గొప్ప భోజన సత్కారం నిర్వహించాలని అనుకుంటారు. ఇక అతని గ్రామంలోని ధనికులను, పేదవారిని, చిన్నవారిని, పెద్దవారిని అందరినీ కూడా ఆ భోజన సత్కారానికి ఆహ్వానించారు. ఇక ఆ ధనవంతుడు భోజనానికి వచ్చేవారి వివిధ రుచులను దృష్టిలో ఉంచుకొని 2 రకాల ఆహార వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒకవైపు శుద్ధ శాకాహారం,
అనేక కూరలు, పప్పులు, పూరీలు, అన్నం, మిఠాయిలు, వీటి సుగంధం నలుదిశలా వ్యాపించింది. మరోవైపు మాంసాహారం, ఇది కూడా విస్తృతంగా ఏర్పాటు చేశారు. మాంసాహారంలో మేక, కోడి, చేపలు ఇలాంటి వివిధ జీవులను వండించాడు. భోజనం వడ్డించే సమయం వచ్చినప్పుడు గ్రామస్తులందరికీ వారి ఇష్టం ప్రకారం శాకాహారం లేదా మాంసాహారం వడ్డించబడింది. మాంసాహారం ఇష్టపడే వాళ్ళు చాలామంది గ్రామస్తులు మేక, కోడి, చేపల మాంసాన్ని గొప్ప ఆసక్తితో రుచిగా తిని దాని గురించి ఎంతో పొగడ్తలు కురిపించారు. మరోవైపు మాంసం తినడం పాపమని, జీవహింసకు వ్యతిరేకమని నమ్మేవారు కేవలం శాకాహారం మాత్రమే తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పారు. భోజనమైన తర్వాత పళ్ళెంలు తీస్తుండగా ఆ ధనవంతుడు గమనించాడు. కొంతమంది గ్రామస్తులు మాంసాన్ని గొప్ప ఆసక్తితో తిన్నారు. కానీ మరికొందరు మాంసాహార వంటలను తాకనైనా తాకలేదు. కేవలం శాకాహారంతోనే తమ ఆకలిని తీర్చుకున్నారు. ఈ విషయం చూసిన ఆ ధనవంతుడి మనసులో ఒక ఆలోచన మొదలైంది. అతను అందరూ గ్రామస్తులను కూడా ఒక చోట చేరమని కోరాడు. అందరూ కూడా చేరిన తర్వాత ఆ ధనవంతుడు వారిని ఉద్దేశించి ఇలా అంటారు: గ్రామస్తులారా, నేను మిమ్మల్ని ఈ భోజన సత్కారం తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా సమావేశం కావడానికి కారణం ఈ ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి. మీలో కొంతమంది మాంసాహారం తిన్నారు, మరికొంతమంది దాన్ని తాకలేదు. నేను మీ అందరికీ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ఈ మాంసం, చేపలు, చిన్న చిన్న జీవులు, వీటిని సర్వశక్తిమంతుడైన దేవుడు మనుషులు తినడం కోసమే సృష్టించాడు. ఇది ప్రకృతి నియమం. దేవుడు మనకు ఈ జీవులను చంపి తినే హక్కును ఇచ్చారు. దాని ద్వారా మనం వాటిని చంపి మన ఆకలిని తీర్చుకోవచ్చు, మన శరీరాన్ని పోషించుకోవచ్చు. ఈ మాటలు వినగానే సభలో ఉన్నవారిలో కొందరు కిసుక్కుమన్నారు. అప్పుడు సభలో కూర్చున్న 18 ఏళ్ల తేజస్వి అయిన యువకుడు, ఆయన ముఖంపై సత్యం యొక్క తేజస్సు, కళ్ళల్లో నిర్భయత్వం కనిపిస్తూ అకస్మాత్తుగా లేచి నిలబడి ఇలా అంటారు: ధనవంతుడా, మీరు చెప్పినది పూర్తిగా తప్పు. మీ ఈ భావన పూర్తిగా భ్రమాత్మకం. ఇక ఈ యువకుడి ఈ అనూహ్యమైన ధైర్య సాహసాలతో కూడిన మాటలు విని అక్కడ ఉన్న గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. అందరి చూపులు ఆ యువకుడి వైపు మళ్ళాయి. ఈ ధనవంతుడు గౌరవనీయ వ్యక్తి, ముందు ఎలా మాట్లాడే ధైర్యం ఈ యువకుడి ఎక్కడి నుండి వచ్చిందని అందరూ ఆలోచించసాగారు. ఇక అప్పుడు ఆ ధనవంతుడు కొంత ఆశ్చర్యంతో, కొంత కోపంతో కలిసిన స్వరంతో ఆ యువకుడిని ఇలా అడిగాడు: బాబు, నీ మాటల అర్థం ఏంటి? నా ఈ మాటను నీవు తప్పు అని చెబుతున్నావే, నేను అబద్ధం చెబుతున్నానని, లేక నీకు నాకంటే ఎక్కువ శాస్త్రజ్ఞానం ఉందనా? అప్పుడు ఆ యువకుడు ఇలా శాంతంగా, వినయంగా, సరళ స్వభావంతో, ఎలాంటి భయం, సంకోచం లేకుండా తన మాటను స్పష్టంగా వివరిస్తూ ఇలా అంటారు: గౌరవనీయులైన ధనవంతుడా, నా ఉద్దేశం మిమ్మల్ని అబద్ధమని అభిప్రాయం చేయడం కాదు, మీ జ్ఞానంపై ప్రశ్నలు వేయడం కాదు, కేవలం సత్యాన్ని బయటపెట్టడమే. ఈ చరాచర జగత్తులో ఎన్ని జీవులున్నాయో, అవి చిన్నవైనా పెద్దవైనా, మనుషులైనా పశుపక్షులైనా, అన్నిటినీ ఒకే ఒక పరమాత్మ సృష్టించాడు. ఆ ఒకే సృష్టికర్త వాటికి జీవనం ప్రసాదించాడు. కానీ ఆ పరమాత్మ వాటిని ఎవరైనా బలవంతుడైన ప్రాణి చంపి తినడం కోసం సృష్టించలేదు. పరమాత్మ వాటిని తమ తమ జీవనాన్ని స్వతంత్రంగా జీవించడానికి, తమ ఆయుష్ను పూర్తి చేయడానికి, ప్రకృతి చక్రంలో తమ వంతు సహకారం అందించడానికి సృష్టించారు. ఈ చిన్న చిన్న జీవులను మనం మన నాలుక రుచి కోసం చంపేస్తాం. అవి కూడా ఈ భూమిపై మనలాగే జన్మిస్తాయి. ఇక అవి కూడా తమ తల్లి గర్భం నుండే కదా వస్తాయి. అవి కూడా ఊపిరి పీల్చుకుంటున్నాయి. వాటికి కూడా ఆకలి, దాహం వేస్తాయి. ఇక మనలాగే వాటికి కూడా ఒక నిర్దిష్ట ఆయుష్, తర్వాత సహజంగా మరణం సంభవిస్తుంది. మనకు ఒక చిన్న గాయం కూడా అయితే అసహ్యమైన వేదన కలుగుతుంది. మన శరీరం నొప్పితో తడుపుతుంది. అలానే వాటిని కూడా చంపినప్పుడు, కోసినప్పుడు వాటికి కూడా భయంకరమైన వేదన కలుగుతుంది కదా. ఇక అవి కూడా మరణ భయంతో వణుకుతాయి కదా. వాటిని ఆత్మ కూడా కష్టపడుతుంది. గౌరవనీయులైన ధనవంతుడా, ఈ జగత్తులో ఏ ఒక్క ప్రాణి కూడా జన్మజాతకంగా శ్రేష్టమైనది లేదా నీచమైనది కాదు. పరమాత్మ దృష్టిలో అన్ని జీవులు సమానమే. అవి జంతువులైనా మనుషులైనా సరే, అందరి ప్రాముఖ్యత సమానమే. దేవుని అపారమైన కృప వల్ల, మన కర్మ ఫలితాల వల్ల మనుషులు బుద్ధి ఇతర జీవ జంతువులతో పోలిస్తే ఎక్కువగా అభివృద్ధి చెందింది. మనకు ఆలోచించే, అర్థం చేసుకునే వివేకాన్ని ఉపయోగించే శక్తి ఎక్కువగా ఉంది. జీవ జంతువుల బుద్ధి, వివేకం
అంతంగా అభివృద్ధి చెందలేదు. కానీ దీని అర్థం మీరు శారీరకంగా లేదా బౌద్ధికంగా బలవంతులైతే మీకంటే బలహీనమైన నిస్సహాయ జీవులను చంపి వాటిని మీ ఆహారంగా చేసుకోవచ్చని కాదు. దీన్ని దేవుని ఇచ్చ అని చెప్పడం పూర్తిగా తప్పు, అన్యాయం. మీరు చిన్న జీవులను మనం తినడం కోసం సృష్టించాడని చెప్పడం పూర్తిగా తప్పు. అలా అయితే దేవుడు వాటిని వేదన, మరణం, భయం ఎందుకు ఇచ్చారు? మన ఆకలిని తీర్చడానికి, నాలుక రుచి కోసం, జీవనోపాధి కోసం మనం ఎన్నో సాత్విక, అహింసాత్మక ఆహారాలతో మన పొట్టను నింపవచ్చు. దేవుడు మనకు ధాన్యం, పండ్లు, కూరగాయలు, పాలు, పెరుగు ఇలాంటి అసంఖ్య శాకాహార పదార్థాలను ఇచ్చారు. అవి రుచికరమే కాక పోషకమైనవి కూడా. దేవుడు మనకు జీవ జంతువుల కంటే ఎక్కువ బుద్ధి, దాని ద్వారా మనం వాటిని రక్షించాలి, వాటిపై దయ చూపాలి. కానీ మన శ్రేష్టతను దుర్వినియోగం చేసి వాటి జీవనాన్ని హరించడం కాదు. ఒక జీవి మీకంటే శారీరకంగా బలహీనంగా ఉందని, అది మీరు చంపి తినడానికి దేవుడు సృష్టించానని అనడం అన్యాయం. మీకు చిన్న బలహీన జీవులను చంపి తినడంలో ఆనందం ఉంటే, దాన్ని సరైనదని భావిస్తే ఈ తర్కం ఆధారంగా ఆలోచించండి. సింహం, చిరుత, పులి వంటి పెద్ద మాంసాహార జంతువులకు కూడా మన మనుషుల శరీరం మాంసం రుచికరంగా, పోషకంగా అనిపిస్తుంది. అవి కూడా మనకంటే బలవంతమైనవే కదా. అయితే అవి మనల్ని పట్టుకొని తమ ఆహారంగా చేసుకోవచ్చా? దేవుడు మనల్ని సింహం, చిరుత, పులి ఇలాంటి హింసక జంతువుల ఆహారం కోసం సృష్టించాడని మనం ఒప్పుకుంటామా? అస్సలు ఒప్పుకోం. మీరు కోళ్ళు, చేపలు, గొర్రెలు, మేకలు ఇలాంటి నిరపరాధ జీవులను దేవుడు మన ఆహారం కోసం సృష్టించాడని అనుకుంటే, మరి మీరు సింహం, చిరుత, పులి వంటి హింసక జంతువుల నుండి మీ జీవనాన్ని ఎందుకు కాపాడుకుంటారు? వాటి నుండి భయపడి ఎందుకు పారిపోతారు? వాటి దాడి నుండి బయటపడడానికి ఎందుకు చర్యలు తీసుకుంటారు? మీ తర్కం ప్రకారం మీరు సంతోషంగా వాటికి ఆహారంగా మారిపోవాలి కదా. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని కూడా వాటి ఆహారం కోసమే సృష్టించాడని. కానీ మీరు అలా చేయరు, ఎందుకంటే మీకు మీ జీవనం ముఖ్యం. ఆ యువకుడు ఆ ధనవంతుడితో మరింత గంభీరంగా ఇలా అంటారు, మీకు మీ శరీరం ఎంత ముఖ్యమో, మీ ప్రాణాలు ఎంత విలువైనవో, ఏ ధరకైనా మీరు వాటిని కోల్పోవడానికి ఇష్టపడరు కదా. అలానే ఈ జగత్తులోని ప్రతి ప్రాణికి అది ఎంత చిన్నదైనా, ఒక చీమైనా సరే, తన జీవనం అంతే ముఖ్యమైనది, తన శరీరం అంతే విలువైనది. మనిషి తన అహంకారంతో, తన అభివృద్ధి చెందిన బుద్ధి గర్వంతో తనని తాను అన్ని జీవుల కంటే శ్రేష్టమని భావిస్తారు. కానీ వాస్తవంగా కొన్నిసార్లు మనిషి అత్యంత మూర్ఖమైన, క్రూరమైన పనులు చేస్తూ ఉంటాడు. ఈ దుష్ట స్వార్థపర నాలుక రుచి కోసం ఆరాటపడే మనిషి తనకంటే చిన్న, బలహీన, నిస్సహాయ జీవులను నిర్ధారంగా చంపి తింటారు. దాన్ని ఒక గొప్పతనంగా భావిస్తారు. ఈ విధంగా ఆ తేజస్వి, వివేకవంతమైన యువకుడి తర్కబద్ధమైన, సత్యధారిత మాటలు విని ఆ ధనవంతుడి నోరు ఆశ్చర్యం, సిగ్గుతో మోగబోయింది. ఇక అతనికి ఆ యువకుడి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం లేదు. ఆ సభలో అందరి ముందు అతను ఎంతో సిగ్గుపడ్డాడు. అతని తల సిగ్గుతో వంగిపోయింది. తన తప్పుని తాను తెలుసుకొని అజ్ఞానాన్ని గ్రహించాడు. ఇక అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా ఆ యువకుడి వివేకపూర్ణ, న్యాయ సమ్మతమైన మాటలతో పూర్తిగా ఒప్పుకున్నారు. ఆ యువకుడి బుద్ధిమత ధైర్యాన్ని మనసులోనే మెచ్చుకున్నారు. ఇంకా కూడా శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో ఇలా అంటూ ఉంటారు, ఓ దేవి, ఇది మాంస భక్షణ ఎందుకు? అనుచితము వివరించడానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఇప్పుడు నేను నీకు స్వయంగా భగవాన్ శివుడు, దేవాది దేవుడు, మహాదేవుడు తన అర్ధాంగ జగత్ జనని పార్వతీదేవికి చెప్పిన ఒక ముఖ్యమైన ఉపదేశాన్ని చెబుతాను. ఈ ఉపదేశాన్ని పార్వతీదేవి కూడా ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు శివుడు చెప్పారు. ఇక ఈ గాఢమైన, రహస్యమైన ఉపదేశాన్ని విన్న తరువాత మాంసం తినడం వల్ల కలిగే పాప పుణ్యాల గురించి మీ మనసులో ఎలాంటి సందేహం రాదు. మాంసం తినడం ఎంత పెద్ద పాపం, దాని దుష్పరిణామాలు ఏమిటో నీకు స్పష్టంగా చెబుతాను. సత్యభామ మళ్ళీ ఆసక్తితో, భక్తితో ఇలా అంది, ఓ ప్రభు, ఖచ్చితంగా చెప్పండి ప్రభు. శివుడు, పార్వతీదేవి మధ్య జరిగిన ఆ దివ్య సంభాషణను వినడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. మీ కృప వల్ల నా అజ్ఞానం అనేది తొలగిపోయి నాకు సత్య మార్గం ప్రసాదించండి. ఇక శ్రీకృష్ణ భగవానుడు కథను ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. అజ్ఞానం వల్ల మాంసం, చేపలు ఇలా చిన్న చిన్న నిరపరాధ జీవులను చంపి తింటారు. పాపానికి భాగస్వాములు అవుతూ ఉంటారు.
ఇక కథను నువ్వు పూర్తి శ్రద్ధతో అర్థం చేసుకుని వినే వ్యక్తి జీవితంలో ఎప్పటికీ కూడా అలాంటి ఘోర పాపం జీవహింస చేయరు. ఇక అతని మనసులో అన్ని ప్రాణుల పట్ల దయ, కరుణ జాగృతమవుతాయి. అలాంటి పుణ్యాత్మల ఇంట్లో స్వయంగా మాత లక్ష్మి సంతోషంగా ఉంటారు. వారి జీవితంలో సుఖం, సమృద్ధి, శాంతి నిలిచి హాయిగా ఉంటారు. ఇక ఇంత చెప్పిన శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కథను ఇలా కొనసాగించారు. ఒకసారి ఒక సిద్ధ సన్యాసి, మహాతపస్వి తన జీవితాన్ని దేవుని ఆరాధనలో సమర్పించారు. ఒక గొప్ప చెట్టు కింద కూర్చొని గాఢమైన తపస్సు చేస్తున్నారు. అతని ధ్యానం పరమాత్మలో లీనమై ఉంది. ఇక ఈ లోకంలోని కోలాహలం నుండి దూరంగా ఆత్మ చింతనలో మునిగి ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక చిన్న అందమైన జింక పిల్ల భయంతో వణుకుతూ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మహాత్మ వెనుక దాక్కుంది. ఆ జింక అలా భయపడి కనిపిస్తూ ఉంటే దాని ఊపిరి వేగంగా ఆడుతుంది. దాని పెద్ద పెద్ద కళ్ళు భయంతో నిండి ఉన్నాయి. ఆ భయపడిన జింక ఉనికి, దాని వేగవంతమైన ఊపిరి శబ్దం వల్ల సన్యాసి మహాత్మ తపస్సు భంగమైంది. అతను కళ్ళు తెరిచి కొంత కోపంతో, ఎందుకంటే తన సాధనకు ఆటంకం కలిగింది కాబట్టి ఆ జింకను ఇలా అడిగాడు. ఓ జింక, నీవు ఇంత భయపడి వణుకుతూ ఎందుకు ఉన్నావు? నీకు ఏ సమస్య వచ్చింది? ఏ ఆపద నీవు ఎదుర్కొన్నావు? ఎవరి భయంతో నీవు ఇలా వణుకుతూ నా వెనుక దాక్కున్నావు చెప్పు, నాకు నిజం చెప్పు అనగానే, ఓ మహాత్మా, ఆ జింక ఇలా అడుగుతుండగా అక్కడికి ఒక వేటగాడు హడావిడిగా వచ్చాడు. అతని చేతిలో బలమైన విల్లు, బాణాలతో నిండి ఉన్నాయి. అతను కళ్ళు క్రూరంగా ఉన్నాయి. వేట కోసం ఉత్సాహంగా కనిపించాడు. ఇక ఆ వేటగాడు సన్యాసి మహాత్మ దగ్గరికి వచ్చి ఇలా అంటారు. ఓ మహారాజా, ఇక్కడికి జింక నా వేట, దీన్ని నాకు అప్పగించండి. నేను ఈ జింకను నా లక్ష్యంగా చేసుకొని చాలా దూరం నుండి వచ్చాను. ఇది నా బాణం దెబ్బకు దాదాపు చిక్కిపోయింది. కానీ ఇక్కడ మీ శరణంలోకి వచ్చింది కాబట్టి ఈ జింకపై నాకు పూర్తి హక్కు ఉంది. ఇది న్యాయమైన వేట. నేను దీన్ని చంపి నా కుటుంబానికి ఆహారంగా ఇస్తాను. దయచేసి దీన్ని నాకు ఇచ్చి నా పనిలో ఆటంకం కలిగించకండి. ఇక వేటగాడి ఈ క్రూరమైన హక్కు, జమకొట్టే మాటలు విని సన్యాసి మహాత్మ నవ్వారు. అతని నవ్వులు వ్యంగ్యంగా ఉన్నాయి. ఇక అతను అలా అంటాడు. ఓ మూర్ఖ వేటగాడా, నీకు ఇంత తక్కువ జ్ఞానం కూడా లేదా? ఈ జగత్తులో ఏ జీవినైనా ఇతర జీవికి వాటిపై ఎలాంటి హక్కు లేదు. ఒక్క పరమాత్మకే ఉంది అని గుర్తుపెట్టుకో. ఆయన దానికి జీవనమిచ్చాడు, లేదా స్వయంగా ఆ ప్రాణికి తన జీవనంపై హక్కు ఉంది. నీవు ఎవరిని ఈ నిరపరాధ ప్రాణిపై హక్కు జమ కొట్టడానికి? ఈ మాటలు విని వేటగాడు కొంత అడిగినట్టుగా ఇలా అంటాడు. లేదు మహాత్మా, మీరు భ్రమలో ఉన్నారు. ఈ జింకపై నాకే హక్కుంది. ఎందుకంటే నేను దీన్ని వెంబడించాను, దీనిపై శ్రమించాను. నేను దీన్ని చంపి ఖచ్చితంగా తింటాను. ఇది నా ఆహారం. దీన్ని నా నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. అప్పుడు సన్యాసి ఇలా అంటారు. ఓ అజ్ఞాన వేటగాడా, ఏ ప్రాణినైనా చంపి తినే హక్కు నీకెవరిచ్చారు చెప్పు? నీ వద్ద సృష్టికర్త ఇచ్చిన ఏదైనా ఆదేశ పత్రం ఉందా? దీన్ని చంపే హక్కు దీని తల్లికి కూడా లేదు. దీనికి జీవనమిచ్చిన పరమాత్మకు కూడా లేదు. ఎందుకంటే పరమాత్మ జీవనదూత. అసహజంగా జీవన హత్య కాదు. ఏ జీవినైనా అకారణంగా చంపడం, దాన్ని తినడం ఘోరమైన పాపం అని నీకు తెలియదా? నీ హృదయంలో కొంచెం కూడా దయలేదా? అప్పుడు వేటగాడు తన అజ్ఞానాన్ని, క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ ఇలా అంటారు. మీరు నాకు వృధాగా ధర్మోపదేశం చేస్తున్నారు. జీవి మాంసాహారాన్ని ఆహారంగా తీసుకోవడం ఏమాత్రం పాపం కాదు. ఇది సృష్టి నియమం. నేను ఈ జీవులను చంపడం ద్వారా వాటిని దుఃఖమయ జీవన చక్రం నుండి విముక్తి చేస్తాను. వాటికి మోక్షం ప్రసాదిస్తాను. అలాంటప్పుడు ఇది పాపం ఎలా అవుతుంది? ఇది వాటికి సౌభాగ్యం కదా. నా చేతిలో చనిపోయి పరమగతిని పొందడం. అంతేకాక నేను వీటిని తినకపోతే ఇంకొక వేటగాడు లేకపోతే జంతువు చంపి తింటుంది. అలాంటప్పుడు నేను తినడం వల్ల ఏం తేడా? జీవుల్ని చంపడం అంత పెద్ద పాపమైతే పెద్ద పెద్ద రాజులు, మహారాజులు ఎందుకు అడవుల్లో ఆనందంగా వేటాడుతారు? వారు ఆ వేటలను ఎందుకు నిర్వహిస్తారు? వారికి అలా చంపినప్పుడు పాపం లేదా? వారి ధర్మ జాతకులుగా పరిగణించబడతారు కదా. వేటగాడి ఈ క్రూరాత్మలతో నిండిన మూర్ఖత్వపూరిత మాటలు విని సన్యాసి మహాత్మా అర్థం చేసుకున్నాడు. వేటాడుతూ వచ్చి వండిన మాంసం తింటూ
ఈ వ్యక్తి బుద్ధి పూర్తిగా మందగించింది. దీని వివేకం నశించింది. పాపపుణ్యాలు, ధర్మాచారాల గురించి ఇంచుమించు జ్ఞానమే లేదు. ఇది అజ్ఞానం యొక్క గాయమైన అంధకారంలో మునిగిపోయినాడు. అప్పుడు దయామయ సన్యాసి మహాత్మా వేటగాడి కళ్యాణం కోసం అతనికి సత్యమార్గం చూపించడానికి ఒక బోధప్రదమైన కథను చెప్పారు. ఓ వేటగాడా, నీకు ఒక పురాతన కథ చెబుతాను, విను. ఇది గొప్ప శ్రద్ధతో విన్నావు అంటే, ఇక ఈ కథను నువ్వు విన్నావు అంటే అసలు ప్రజలు ఎందుకోసమని అజ్ఞానవశాత్తు లేదా పరిస్థితుల ఒత్తిడి వల్ల జీవులను వేటాడతారు, మాంసాన్ని తింటారు. దానివల్ల ఈ లోకంలో, పరలోకాల్లో వాళ్ళకి ఎలాంటి భయంకర పాపాలను అనుభవించాలో, ఎలాంటి దుర్గతి కలుగుతుందో నీకు అర్థమవుతుంది. ఇక కథను చెప్పడం ప్రారంభించారు. ఓ వేటగాడా, చాలా కాలం క్రితం అంగదేశం అనే ఒక రాజ్యం ఉండేది. ఇక ఒకప్పుడు సమృద్ధంగా, సంతోషంగా ఉండేది. కానీ ఒకసారి దైవ యోగంతో ఆ రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షం అస్సలు లేదు. ఇక నదులు, చెరువులు అన్నీ కూడా ఎండిపోయాయి. భూమి బీడుగా మారింది. ప్రజలు పండించిన పంటలన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి. ఒక్క గింజ కూడా ఉత్పత్తి కాలేదు. ఇక నలుదిశలు ఆహారాలు మొదలయ్యాయి. ఇక ఆహారం కోసం ఒక్క చుక్క నీరు, ఒక్క గింజ కోసం తహతహలాడారు. ఇక ఆహారం కోసం తమ ఇళ్లను వదిలి అటూ ఇటూ తిరగసాగారు. కానీ ఎక్కడా కూడా ఆహారం దొరకలేదు. ఆకలి మంటలతో వ్యాకులమై ప్రజలు బలహీనపడి కూలిపోయారు. కరువు మరణాల బారిన పడసాగారు. రోజు వందలాది మంది ఆకలితో చనిపోతున్నారు. తమ ప్రజల ఈ దయనీయ కరుణామ్య దశను చూసి ఆ రాజ్యంలోని ధర్మాత్మ ప్రజావత్సల్య రాజుకు గొప్ప ఆందోళన వచ్చింది. అతని హృదయం ప్రజల దుఃఖంతో కరిగిపోయింది. ఇక రాత్రింబవళ్ళు ప్రజలు ఆకలితో చనిపోతున్నారు, తాను రాజుగా ఉండి కూడా వారికి ఏమీ చేయలేకపోతున్నాననే ఆలోచనలో మునిగిపోయారు. ఇక రాజు కోసంలో కొద్దిపాటి ధాన్యం కూడా అయిపోవచ్చింది. అప్పుడు ఆ రాజు ఈ విపత్కర సమస్యకు పరిష్కారం కనుక్కోవడానికి రాజ్యసభలో ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇక సభలో రాజ్యంలోని మంత్రులు, మహామంత్రులు, విద్వాంసులు, గౌరవనీయ పౌరులు హాజరయ్యారు. ఇక రాజు దుఃఖపూరిత స్వరంతో మహామంత్రిని ఇలా అడిగారు. ప్రజలను ఈ భయంకరమైన ఆహార కొరత నుండి, ఈ భయానం నుండి ఎలా కాపాడాలి? ఇక వారి ప్రాణాలను రక్షించే ఏదైనా ఉపాయం చెప్పండి అని అడుగుతారు. రాజు ఈ గంభీరమైన మాటలు విని సభలో ఉన్న మంత్రులు, మహామంత్రులు, ఇతర సభాసదులు లోతైన ఆలోచనలో మునిగిపోయారు. ఇక అందరి ముఖాలపై ఆందోళన రేఖలు ఉన్నాయి. ఒక్కరి ముఖాలు ఒకరు చూసుకుంటూ సాగారు. కానీ ఈ విపత్కర సమస్యకు ఎవరి వద్ద కూడా తక్షణ సమాధానం అనేది ఎవ్వరికీ లేదు. ఇక అప్పుడు సభలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతను మాంసాహారానికి ఆసక్తుడు, జీవహింసను సాధారణ విషయంగా భావించేవాడు. అతని మనసులో ఆలోచించేవాడు, ఇది మాంసాన్ని ప్రజల ఆహారంలో అధికారికంగా చేర్చడానికి మంచి అవకాశం. రాజు అనుమతి ఇస్తే మనమందరం ఎలాంటి అడ్డంకులు లేకుండా జీవులను చంపి మన ఇష్టం వచ్చినట్లు ఆహారం చేసుకోవచ్చు. ఎవ్వరూ కూడా మనల్ని ఆపలేరు. ఇది రాజకీయ సమ్మతి కూడా పొందుతుంది. ఈ కుటిల ఆలోచన మనసులో రాగానే ఆ వ్యక్తి రాజును ఉద్దేశించి ఇలా అంటారు. ఓ మహారాజా, మీరు అనుమతిస్తే ఈ ఆకలి సంక్షోభం నుండి బయటపడడానికి ఒక పరిష్కారాన్ని నేను చూపుతాను. మనమందరం కూడా అడవిలోకి వెళ్ళి పశుపక్షులను, ఇతర జీవులను చంపి వాటి మాంసాన్ని తిందాం. దీనితో మన ఆకలి సంక్షోభం అనేది వెంటనే తీరిపోతుంది. ఆహార కొరత కూడా కొంతవరకు తగ్గుతుంది. ఇందుకు రాజు కోపం నుండి ఎటువంటి ఖర్చు అవసరం లేదు. జీవులు ప్రకృతిలో ఉచితంగా లభ్యమవుతున్నాయి. మన పొట్ట నిండుతుంది. ప్రజలను మరణం నుండి మనం కాపాడుకోవచ్చు. చాలామంది కూడా తాము ఆకలితో వ్యాకులమై మాంసం తినడంలో ఎలాంటి తప్పు లేదని భావించేవారు. ఈ సూచన సరైనదని అనుకున్నారు. వారు ఒక్క స్వరంతో అన్నారు, మహారాజా, ఈ సూచన చాలా బాగుంది. ఈ సమయంలో ఆకలి నుండి బయటపడడానికి, ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఇది ఒక సరైన మార్గం. దయచేసి ఈ పరిష్కారాన్ని మీరు అమలు చేయండి, అనుమతించండి. తన ప్రజల దుఃఖాన్ని చూసి ఆందోళనతో ఈ సూచనను ఆలోచించాడు. ఇక అతని మనసు అనేది గందరగోళంతో నిండిపోయింది. ఒకవైపు ప్రజలను ఆకలి నుండి కాపాడాలనే తపన, మరోవైపు జీవహింసకు అనుమతి ఇవ్వడం ధర్మ విరుద్ధమనే ఆలోచన. అతను సభలోని ఇతర విద్వాంసులను, ధర్మజ్ఞులను సంప్రదించడానికి నిర్ణయించారు.
అప్పుడు సభలో కూర్చున్న ఒక వృద్ధ ఋషి, ధర్మశాస్త్రాల్లో నిష్ణాతుడు లేచి నిలబడి ఇలా అంటారు: మహారాజా, ఈ సూచన అత్యంత ఘోరమైనది, ధర్మ విరుద్ధమైనది. జీవహింస, మాంసాహారం, ఏ జీవిని కూడా అకారణంగా చంపడం పాపం. ఆకలి సంక్షోభం ఉన్నప్పటికీ దాన్ని పరిష్కరించడానికి జీవహింస మార్గం కాదు. దేవుడు మనకు అనేక శాకాహార పదార్థాలను అందించారు కదా. మనం ప్రకృతిలోని ఇతర వనరులను మంచిగా ఉపయోగించుకొని ధర్మాన్ని పాటిస్తూ ఈ సమస్యను పరిష్కరించుదాం. ఈ ఋషి మాటలు విని సభలో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక వారు ఇలా అంటారు: ఓ ఋషివర్య, ఈ సమయంలో శాకాహారం గురించి మాట్లాడడం సులభమే, కానీ ఈ కరువులో ధాన్యం, కూరగాయలు, పండ్లు ఎక్కడ దొరుకుతాయి? మనం బ్రతకాలంటే జీవులను చంపక తప్పదు. ఇది ప్రకృతి నియమం. బ్రతుకు కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఇక ఋషి శాంతంగా సమాధానమిస్తూ ఇలా అంటారు: సభాసదులారా, ఆకలి ఒక సమస్య అని నేను అంగీకరిస్తాను, కానీ దానికి పరిష్కారం జీవహింస కాదు. మీరు జీవులను చంపి తింటే ఆ జీవుల ఆత్మలు మీపై శాపంగా మారుతాయి. ఈ లోకంలోనే కాదు, పరలోకాల్లో కూడా మీరు దాని ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది. శాస్త్రాలు కూడా చెబుతున్నాయి, ఒక జీవిని చంపినవాడు ఆ జీవి యొక్క ఆత్మ బాధను, దాని మరణ వేదనను తన తదుపరి జన్మల్లో అనుభవించాల్సి ఉంటుంది. నరక లోకంలో అతను కఠిన శిక్షలను ఎదుర్కోవాలి. ఈ మాటలు విని రాజు మరింత గందరగోళంలో పడ్డాడు. అతను ఋషిని ఇలా అడిగాడు: ఓ ఋషి, మీరు చెప్పినది సత్యమే. అయితే మాంసం తినడం వల్ల ఎలాంటి శిక్షలు పడతాయి? పరలోకంలో అసలు ఏం జరుగుతుంది? దయచేసి నాకు స్పష్టంగా వివరించండి. ఇక ఋషి గంభీరంగా ఇలా మొదలెడతారు: మహారాజా, మాంసం తినడం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించడానికి మీకు ఒక పురాణ సంఘటనను చెబుతాను. ఇది భగవాన్ శివుడు పార్వతీదేవికి చెప్పిన ఒక గొప్ప సత్యం. ఒకసారి పార్వతీదేవి శివుని దగ్గరకు వచ్చి ఇలాంటి ప్రశ్నని అడిగింది: ఓ మహాదేవా, మనుషులు జీవులను చంపి వాటి మాంసాన్ని తింటారు. ఇది ధర్మమా, అధర్మమా? దీని ఫలితాలు ఏంటి? అప్పుడు శివుడు ఆమెకు ఇలా వివరించారు. శివుడు ఇలా అంటారు: ఓ పార్వతీ, ఈ జగత్తులో ప్రతి జీవి నా సృష్టి. ప్రతి జీవిలో నా అంశమే ఉంది. అంటే నా సృష్టిని నాశనం చేయడమే ఒక జీవి మరొక జీవిని అకారణంగా చంపి దాని మాంసాన్ని తింటే అతను మాంసాహారానికి లోనవుతాడు. ఈ లోకంలో అతని జీవితం అశాంతితో నిండిపోతుంది. ఇక అతని మనసు ఎప్పుడూ కూడా కలవరంతో ఉంటుంది. అతని శరీరం వ్యాధులకు గురవుతుంది. ఎందుకంటే మాంసం తినడం వల్ల అతని శరీరంలో మన గుణం పెరుగుతుంది. అలానే అతని బుద్ధి క్షీణిస్తుంది, వివేకం క్షీణిస్తుంది. పరలోకంలో ఆ జీవి మరణించిన తరువాత అతని ఆత్మ యమలోకంలోని నరకానికి చేరుతుంది. అక్కడ యమధర్మరాజు ఆత్మను దాని కర్మల ఆధారంగా విచారిస్తాడు. ఒక్కొక్క జీవిని చంపినందుకు ఆత్మ అనేక యుగాల పాటు నరకంలో భయంకరమైన శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది. ఇక రాక్షసులు కత్తులతో కోస్తారు, మండే గుండెల్లో వేస్తారు. ఇక శరీరాన్ని కాగే నూనెలో ముంచుతారు. అతను చంపిన జీవుల వేదనను, భయాన్ని ఆత్మ అనేక రెట్లు అనుభవిస్తుంది. ఒక్కో జీవి మరణం కోసం అతను వేల సంవత్సరాల పాటు నరకంలో శిక్షను అనుభవిస్తాడు. అయితే పార్వతి, ఒక వ్యక్తి జీవహింసను విడిచిపెట్టి శాకాహారాన్ని స్వీకరిస్తే అతని జీవితం పరివర్తన చెందుతుంది. అతని మనసు శాంతితో నిండుతుంది. అతని శరీరం ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. అతని బుద్ధి సాత్విక గుణంతో పరిపుష్టమవుతుంది. ఇక దివ్య కృపకు పాత్రుడవుతాడు. అలాంటి వ్యక్తి ఈ లోకంలో సుఖ సమృద్ధితో జీవిస్తాడు. పరలోకంలో ఉన్నత లోకాలను పొందుతాడు. ఇక అతని ఆత్మ దేవుని సాన్నిధ్యంలో ఆనందాన్ని అనుభవిస్తుంది. ఇక అలానే ఒక వ్యక్తి మాంసం తినడం మానేసి అన్ని జీవుల పట్ల దయ, కరుణ చూపిస్తే అతను నా హృదయానికి చాలా దగ్గరవుతాడు. ఇక అలాంటి వ్యక్తి నా ఆశీర్వాదాలను పొందుతాడు. ఇక అతని జీవితంలో సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. అతని ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. అలానే శాంతి, సమృద్ధితో పూర్తిగా నిండిపోతుంది. ఈ లోకంలోనే కాదు, పరలోకాల్లో కూడా ఉన్నత స్థానాన్ని పొందుతాడు. శివుని ఉపదేశాన్ని పార్వతీదేవి గొప్పగా శ్రద్ధతో విని ఆమె మనసు శాంతించింది. ఆమె శివుని సన్నిధిలో నమస్కరించి ఈ జ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకోవాలని నిర్ణయించుకుంది. ఇక సన్యాసి మహాత్మ ఈ కథను వేటగాడికి చెప్పి ఇలా అంటారు:
ఓ వేటగాడా, ఇప్పుడు నీకు అర్థమైందా? జీవహింస ఎంత ఘోరమైన పాపము, దాని ఫలితాలు ఎంత భయంకరమైనదో. ఈ జింకను చంపి తింటే నీ ఆకలి కొద్ది క్షణాలు తీరవచ్చు, కానీ నీ ఆత్మ ఎన్నో యుగాల పాటు నరకంలో శిక్షను అనుభవిస్తుంది. నీవు ఈ జీవిని విడిచిపెట్టు, దీనికి జీవన రక్షణ ఇస్తే నీ జీవితం పుణ్యంతో నిండిపోతుంది. నీవు దేవుని కృపకు పాత్రుడవుతావు. ఇక వేటగాడు సన్యాసి మాటలను గొప్ప శ్రద్ధతో వింటాడు. ఇక అతని హృదయంలో ఒక పరివర్తన అనేది మొదలైంది. ఇక అతని కళ్ళల్లో దయ జాగృతమైంది. అతను జింకను చూసి దాని భయపడిన కళ్ళను గమనించాడు. ఇక అతని మనసు అనేది కరిగిపోయింది. అతను విల్లును కింద పడేసి సన్యాసి మహాత్మకు నమస్కరించి ఇలా అంటారు: ఓ మహాత్మా, మీరు నా కళ్ళు తెరిపించారు. నేను ఈ రోజు నుండి జీవహింసను పూర్తిగా విడిచిపెడుతున్నాను. నా జీవితాన్ని ధర్మ మార్గంలో నేను నడిపిస్తాను. ఈ జింకకు నేను జీవన రక్షణను ఇస్తాను. ఇక సన్యాసి మహాత్మా వేటగాడి ఈ నిర్ణయాన్ని చూసి చాలా సంతోషించారు. అతను వేటగాడిని ఆశీర్వదించి ఇలా అంటారు: ఓ వత్స, నీవు ఈరోజు ఒక గొప్ప పుణ్యకార్యం చేశావు. ఇక నీ జీవితం అనేది ఇక నుండి సుఖశాంతులతో నిండిపోతుంది. నీవు దేవుని కృపకు పాత్రుడవుతావు. ఆ జింక తన ప్రాణాలు కాపాడినందుకు సన్యాసి మహాత్మకు కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఇక అడవిలోకి సంతోషంగా పరిగెత్తింది. ఇక ఈ కథను సన్యాసి మహాత్మ చెప్పడం పూర్తి చేసిన తరువాత శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో ఇలా అంటారు: ఓ దేవి, ఇప్పుడు నీకు అర్థమైంది కదా, మాంసం తినడం ఎంత ఘోరమైన పాపమో, దాని ఫలితాలు ఎంత భయంకరమైనవో. ఒక వ్యక్తి జీవహింసను విడిచిపెట్టి శాకాహారాన్ని స్వీకరిస్తే అతని జీవితం పుణ్యంతో, శాంతితో, సమృద్ధితో నిండిపోతుంది. అతను ఇప్పుడు ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా ఉన్నత స్థానాన్ని పొందుతారు. ఈ జగత్తులో ప్రతి జీవి కూడా నా సృష్టి. స్వయంగా అన్ని జీవుల్లో ఉంటాను. ఒక జీవిని చంపడం అంటే నన్నే హింసించడం. ఒక వ్యక్తి జీవుల పట్ల దయ, కరుణ చూపిస్తే అతను నా దివ్య కృపకు పాత్రుడవుతాడు. అతని జీవితం సకల సౌభాగ్యాలతో పూర్తిగా నిండుతుంది. ఇక సత్యభామ శ్రీకృష్ణుడు భగవానుని ఈ దివ్య ఉపదేశాన్ని గొప్ప శ్రద్ధతో, భక్తితో విని తన మనసులోని సందేహాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆమె కళ్ళల్లో కృతజ్ఞత, ఆనందం కనపడుతుంది. ఇక 2 చేతులను జోడించి భగవాన్ని ఇలా అడుగుతుంది: ఓ ప్రభు, మీరు నా మనసులోని గందరగోళాన్ని మొత్తం తొలగించి సత్య మార్గాన్ని చూపించారు. కానీ ఒక చిన్న సందేహం ఇంకా అలానే మిగిలి ఉంది. కొంతమంది మనుషులు తమ సంస్కృతి, సాంప్రదాయాల పేరుతో లేదా ఆకలి, అవసరం వల్ల మాంసం తింటారు. మరి వారు ఈ పాపం నుండి ఎలా బయటపడగలరు? వారికి మోక్ష మార్గం ఏంటి? ఇక శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అంటారు: ఓ దేవి, నీ ప్రశ్న చాలా ముఖ్యమైనది. నిజమే, కొంతమంది అజ్ఞానం వల్ల సంప్రదాయాల పేరుతో లేదా జీవనోపాధి కోసం మాంసం తింటారు. కానీ సత్యాన్ని తెలుసుకున్న వారు తమ మార్గాన్ని సరిదిద్దుకుంటారు. ఒక వ్యక్తి మాంసం తినడం మానేసి జీవహింసను పూర్తిగా విడిచిపెట్టి శాకాహారాన్ని స్వీకరిస్తే అతని పూర్వపు పాపాలు క్షమించబడతాయి. అతను నా నామాన్ని జపిస్తూ అన్ని జీవుల పట్ల దయ, కరుణ కలిగి ఉంటారు. అతని ఆత్మ పవిత్రమవుతుంది. అతను స్వయంగా అతన్ని రక్షించుకుంటాడు. మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తాను. ఒక వ్యక్తి తన జీవితంలో ఒక్కసారైనా పూర్తి భక్తితో, నిష్కపటంగా ఉంటారా? ప్రభు, ఈ రోజు నుండి జీవహింసను విడిచిపెడతాను, నీ శరణలో ఉంటాను అనుకుంటే నేను అతని పాపాలను క్షమిస్తాను. అతని జీవితం పుణ్యంతో పూర్తిగా నిండిపోతుంది. అతను ఈ లోకంలో శాంతి, సమృద్ధి, ఆనందం పొందుతాడు అని శ్రీకృష్ణుడు చెబుతారు. సో విన్నారు కదండి, ఈ వీడియో మీ అందరికీ అర్థమైందేనే అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ. ఓం నమ శివాయ. శివాయ నమః.